రెండో రాజులు 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియే ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచర్య చేయుచు ఉండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్న చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తులు బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివించి వస్త్రమును చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడినా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహ కారణమునకు అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడు అనెను. ఇజ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేసెను. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచుండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే, నీవు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతని పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును పర్పారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు గదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడు ఆయెను. అప్పుడతడు తన పనివారంతో కూడా దైవజనునొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్దకు బహుమానం తీసుకున్న వలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇంకను అర్పింపను. 2 కంచెర గాడిదలు మొయ్యుపాటి మన్ను నీ దాసుడని నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడని నన్ను క్షమించునుగాక అని నయమానుకు చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరం సాగిపోయెను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ, సిరియావాడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అనుకుని నయమాను కలుసుకొంటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూసి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వెయ్యగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలివేయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి, గెహాజీ, నీవెచ్చటికి నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో,
ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. 2 రాజులు 6వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసుడైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచూ ఉండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరుపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ నుండెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వారితో చెప్పగా, వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలాని స్థలమందు మన దండుపేటు ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను గనుక ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తమకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటిమాటికి జరుగుచూనే వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేల్ రాజు పక్షంన వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడిగెను. అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేల్ రాజు పక్షంన ఎవరునూ లేరు గాని ఇజ్రాయేల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతరంగమునందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియచేయను అనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలా పట్టణంలను చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణంలను చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుము అని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రం చేత, రథముల చేతను నిండి ఉండుట చూసెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాకు వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వంలో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు. వీరు నా ఎంట వచ్చిన ఎడల వీరు వెదుకువాని యొద్దకు మిమ్మును తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణంనకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వీరి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొండ్రి. అంతటా ఇజ్రాయేల్ రాజు వారిని పారజూసి, నాయనా, వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగ్గా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచుగా, వారి అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రేట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా, ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనది, నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళంలో నుండి ఆయనను, ద్రాక్ష గానుగులో నుండి ఆయనను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి, నీ విచారణకు కారణమేమని అడగగా, అది, ఈ స్త్రీ నన్ను చూసి, నేటి ఆహారంనకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షింతుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి అందు నేను దానిని చూసి, నేటి ఆహారంనకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను.
రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచూ ఉండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. తర్వాత రాజు యెహోషాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచిన యెడల యెహోవా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూసి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని నీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాలచప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను అనెను. 2 రాజులు 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికలు యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, నీవు కన్లారా దాన్ని చూసెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. అప్పుడు పట్నము గుమ్మం నొద్ద 4 కుష్టు రోగులు ఉండగా వారు ఒకరినొకరు చూసి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్నంలోనికి పోవుదము అనుకొంటిమా? పట్నమందు క్షామమున్నది గనుక అచట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చుండినను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుం రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొనిరి. సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనులు దండు వెలుపలి భాగం నొద్దకు రాగా అచ్చట ఎవరినూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులోను వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకే ఇజ్రాయేలు రాజు హిత్తీయులను రాజులకును ఐగుప్తుల రాజులకును బెత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములనైనను గాడిదల్లోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుటకు చాలును అనుకుని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగం నొద్దకు వచ్చి ఒక గుడారంలో చొచ్చి భోజనపానం చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచి పెట్టి తిరిగి వచ్చి మరియొక్క గుడారం చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు. నేటి దినమున శుభవర్తమానం గల దినము. మనము ఊరుకొనేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్నపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారం దగ్గర ఎవరినూ లేరని వారితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును. మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసే ఉన్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలముల్లోకి పోయి పొంచి ఉన్నారని వారితో అన్ను. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇజ్రాయేలు వారిలో బహుమంది మనుషులు లయమైపోయిరు గదా, ఇక 5 లయమైపోట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్నమందు మిగిలిన యున్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూతుమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యం వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాన్ నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవునంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూసి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకునిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారంలో నిలబడుటకును నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతడితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికలు యావలను, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళ
అప్పుడు షోమ్రోన్లో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు, నీవు కన్లారా చూచెదవు గాని దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. 2 రాజులు 8వ అధ్యాయం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిపించి, యెహోవా క్షామ కాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చటికి పోవుడు అనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచిన అప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలంన సిరియా రాజు అయిన బెన్హదాదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని అజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపించెను. కాబట్టి అజాయేలు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోత అంత కానుకను తీసుకుని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదాదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయంగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యంగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, అజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. అజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడగ్గా, ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదువు, వారి యవనస్తులను కత్తి చేత హతం చేదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేదువు గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు అజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యం చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజువు అగుదువని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడు అనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు, ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా అతడు, నిజంగా నీవు బాగుపడుదువని అతడు చెప్పమనెను. అయితే మరునాడు అజాయేలు ముదుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు అజాయేలు అతనికి మారుగా రాజు ఆయను. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజు అయిన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా, యూదా రాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించి అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఆయనను యెహోవా సదాకాలం తన సేవకుడగు దావీదునకు అతని కుమారులకును దీపం నిలిపేదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకం చేత యూదాను నశింప చేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. ఇతని దినములలో ఏదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకొని నందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూ ఉన్న ఏదేమీలను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకును ఏదేమీలు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణంను తిరగబడెను.
యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజు ఆయను. ఆహాబు కుమారుడును ఇజ్రాయేలు రాజు అయిన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజు అయిన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇజ్రాయేలు రాజు అయిన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలన యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజు అయిన హజాయేలుతో యుద్ధం చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. రాజు అయిన యెహోరాము సిరియా రాజు అయిన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుంటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజు అయిన యెహోరాము కుమారుడైన అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకుని అతన్ని దర్శించుటకై ఇజ్రాయేలు ఊరికి వచ్చెను. 2 రాజులు 9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాద్నకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి నేను నిన్ను ఇజ్రాయేల్ మీద పట్టాభిషక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా యోహు ఇందరిలో అది ఎవరిని గూర్చినది అని అడగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంటిలోకి ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా యెహోవా జనులైన ఇజ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతం చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పుల్లోనేమి గనుల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలం చేయుము. నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను ఆహియా కుమారుడైన బయెషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజెబెలు పాతిపెట్టబడక ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యోహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అడగగా అతడు వానిని వాని మాటలను మీరెరిగి ఉన్నారని చెప్పెను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిందాన్ని మాకు తెలియజెప్పమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇజ్రాయేల్ మీద పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగరంగా తమ వస్త్రములను పట్టుకొని మేడ మీద అతన్ని క్రింద పరిచి బాకా ఊదించి యోహు రాజు ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారం నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇజ్రాయేల్ వారందరూ సిరియా రాజు అయిన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజు అయిన హజాయేలుతో యుద్ధం చేయుచుండగా సిరియన్ల వలన తాము పొందిన గాయములను బాగు చేసుకుంటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతటా యోహు నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకుని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథం ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము మంచం పట్టి ఉండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజు అయిన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండెను. ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యోహుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూసి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యెహోరాము ఒక రావుతును పిలిపించి వారిని ఎదుర్కొనబోయి సమాధానంగా వచ్చుచున్నారా అని అడగమని చెప్పి పంపమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రము ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడగమని రాజు నన్ను పంపెనని యోహు నన్ను పంపెననగా యోహు సమాధానంతో నీకేం పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకున్న గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను. రాజు 2వ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి సమాధానంగా వచ్చుచున్నారా
అని అడగమని రాజు నన్ను పంపెననగా యోహు సమాధానంతో నీకేం పని, నా వెనుకకు తిరిగి రమ్మని వారితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడం తోలుచున్నాడు గనుక అది నింషి కుమారుడైన యోహు తోలడం వలనే యున్నదనెను. రథం సిద్ధం చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథం సిద్ధం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజు అయిన యెహోరామును యూదా రాజు అయిన అహజ్యాయును తమ తమ రథములు ఎక్కి యోహును కలియబోయి ఇశ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు వారిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యోహును చూసి యోహు సమాధానమా అని అడగ్గా యోహు నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనమును ఇంత విపరీతంగా ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును అనెను. యెహోరాము రథం తిప్పి అహజ్యా ద్రోహం జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసుకుని పోయెను గనుక అతడు తన రథం నందే ఎగిరేను. కాగా యోహు తన అధిపతి అయిన బిద్కారును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి ఇశ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రమెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకునుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయంగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానిని ప్రతీకారము చేదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదారాజు అయిన అహజ్యా జరిగిన దాన్ని చూసి వనంలోనికి నగరి మార్గమున పారిపోయెను. అయినను యోహు అతన్ని తరిమి రథమునందు అతన్ని హతం చేయడని ఆజ్ఞ ఇచ్చెను. గనుక వారు ఇబ్లెయాము దగ్గర ఉన్న గూరునకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతని రథం మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదు పురమందు అతని పితరులు సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యోహు ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా యోహు గుమ్మముల ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూసి నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందు ఉన్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. దీనిని క్రింద పడవేయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడల మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దాన్ని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలము పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెల్ అని ఎవరునూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిప్షీయుడు అగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. 2 రాజులు 10వ అధ్యాయం. షోమ్రోన్లో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యోహు వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్లో ఉండు ఇజ్రాయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారం గల పట్టణంను ఆయుధ సామగ్రియును కలవు గదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకరిని కోరుకుని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆసీనునిగా చేసి మీ యజమాని కుటుంబముల పక్షంన యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడ్రి. 2 రాజులు అతని ముందర నిలవజాలలేకపోయిరే. మనమెట్లు నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యోహుకు వర్తమానం పంపి మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారం సమస్తమును జరిగించదము, మేము ఎవరిని రాజుగా చేసుకునము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియచెప్పిరి. అప్పుడు అతడు 2వ తాకీదు వ్రాయించి మీరు నా పక్షంలో ఉండి నా మాట వినుటకు ఒప్పుకొన్న ఎడల మీ యజమానుని కుమారుల తలలు తీసుకుని రేపు ఈ వేళకు ఇజ్రాయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన
పట్టణపు పెద్దలు యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపల్లో పెట్టి ఇజ్రాయెల్లోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు, ఉదయం వరకు ద్వారం బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడి అనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూసి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గురించి యెహోవా సెలవిచ్చిన మాటల్లో ఒకటి నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పెను. ఈ ప్రకారం యెహూ ఇజ్రాయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతం చేసెను. అతనికి ఒక్కరినైనా ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణంనకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదా రాజు అయిన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొండని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని ఎవనినైనను విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొన వచ్చిన రేకేబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగిరి. నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగ్గా యెహోనాదాబు ఉన్నది అనెను. అలాగైతే నా చేయిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసెను. గనుక యోహు తన రథం మీద అతన్ని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో అహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలన చేయు వరకు హతం చేయుట మానకుండెను. తర్వాత యోహు జనులందరినీ సమకూర్చి వారికిలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యోహు అని నేను అధికంగా పూజ చేయబోచున్నాను. కావున ఒక్కడైనా తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వాని భక్తులందరినీ వారి యాజకులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాణ్ణి బ్రతకనీయనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనం చేయటకే అతడు ఈ ప్రకారము కపట ఉపాయము చేసెను. మరియు యోహు బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞేయగా వారు అలాగూ చాటించిరి. యోహు ఇజ్రాయేలు దేశం అంతటికి వర్తమానం పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిపించి బయలునకు మ్రొక్కువారి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యోహుయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యోహు, యెహోవా భక్తుల్లో ఒక్కరినైనా ఇచ్చుట మీ యొద్ద ఉండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బయలునకు దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యోహు 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణంను తీతునని వారితో చెప్పి ఉండెను. దహనబలు అర్పించుట సమాప్తి కాగా యోహు, మీరు లోపల చొచ్చి ఒక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితో అధిపతులతో చెప్పగా వారు అందరినీ హతం చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులను వారికి బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణంనకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమకు గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉంది. ఈ ప్రకారం యోహు బయలుదేవతను ఇజ్రాయేల్ వారి మధ్య ఉండకుండా నాశనం చేసెను. అయితే ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యోహుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయ ఆలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగా నెరవేర్చితివి. గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులు అగుదురు. అయితే ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధా భక్తులు లేనివాడాయను. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని
తగ్గింపనారంభించెను. అజాయేలు ఇజ్రాయేలు సరిహద్దుల్లో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదీలకును రుబేనీలకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గర ఉన్న ఆరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశంలోను అనగా గిలాదులోను బాషాన్లోను వారిని ఓడించెను. యోహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గూర్చి అతడి పరాక్రమం గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యోహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజు ఆయను. షోమ్రోన్లో యోహు ఇజ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. 2 రాజులు 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజు అయిన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులందరితో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్య కుమారుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయూదా కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పరచబడిన శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజు కుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసిందేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములైన ఒక భాగము రాజ మందిరమునకు కావలి కాయవారై ఉండవలెను. ఒక భాగము సూరు గుమ్మం దగ్గర కాపు చేయవలెను. ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మం నొద్ద ఉండవలెను. ఈ ప్రకారం మందిరమును భద్రపరుచుటకై నీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకుని రాజు చుట్టూ కాచుకుని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వానిని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయూదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయూదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులను అప్పగించగా కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకుని బలిపీఠం చెంతకు మందిరం కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతన్ని పట్టాభిషక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనులు దగ్గరికి వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారు రాజునొద్ద నిలవబట్టయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా యాజకుడైన యెహోయూదా సైన్యంలోని శతాధిపతులను యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తులు బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజ్య మందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి. అప్పుడు యెహోయూదా జనులు యెహోవా వారని ఆయనకు పేరిట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరిట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దానిని పట్టుకొని దాని బలిపీఠములను ప్రతిమలను చిన్న భిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయూదా యెహోవా మందిరమును కాచుటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాయు వారిని దేశపు జనులందరినీ పిలిపించగా వారు యెహోవా మందిరంలోనున్న రాజును తీసుకుని కాపు కాయు వారి గుమ్మపు మార్గమున రాజ్యనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయను. మరియు వారు రాజునగరు దగ్గర అతల్యాను ఖడ్గం చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మలంగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు.
రెండో రాజులు 12వ అధ్యాయము. యోహు ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములలో యెహోషువ దినముల అన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు ధూపం వేయిచు ఉండిరి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యములను వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకుల్లో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని మందిరం ఎచ్చుటెచ్చుట శిథిలమై ఉన్నదో అచ్చటనెల్లా దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయగే ఉండిరి. గనుక యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇంకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యములను తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకుముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయటం మా వశం లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇంకా తీసుకొనమని చెప్పిరి. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జం చేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దానిని ఉంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యం విస్తారంగా ఉందని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యం లెక్క చూసి సంచులలో ఉంచిరి. తర్వాత వారు ఆ ద్రవ్యంను తూచి యెహోవా మందిర కాపర్లకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలకును శిల్పకారులకును కాసే పనివారిని రాతి పనివారిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయించుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును మందిరం బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటిని ద్రవ్యం ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకును వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమత్తు పనిచేయు వారికి మాత్రం ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. అది యాజకులది ఆయను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదికి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతడు యెరూషలేము మీదికి రాదలిచి ఉండగా యూదా రాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యాను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలో రాజు నగర్లో ఉన్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజు అయిన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము యొద్ద నుండి తిరిగిపోయెను. యోవాషు చేసిన ఇతర కార్యములను గురించి అతడు చేసిన దానంతటిని గురించి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగర్నందు యోవాషును చంపిరి. ఎట్లనగా షీమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజు ఆయను. రెండో రాజులు 13వ అధ్యాయము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యోహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇజ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇజ్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజు అయిన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదాదు దినములన్నిటను ఇజ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇజ్రాయేలు వారిని కనికరించి అతన్ని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇజ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా అతని చేత ఇజ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానంలో కాపురం ఉండిరి. ఆయనను
ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబకులు చేసిన పాపములను వారు విడవక వాటిని అనుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోన్లో నిలిచి ఉండెను. రౌతులలో 50 మందియు, రథములలో 10, కాల్బలములలో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దుళ్ళగొట్టిన ధూళి వలె నాశనం చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు, అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజు ఆయెను. యూదా రాజు అయిన యోవాషు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోన్లో ఇజ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని అంతటిని గూర్చియు యూదా రాజు అయిన అమజ్యాతో యుద్ధం చేసినప్పుడు అతడు కనపరిచిన పరాక్రమం గూర్చియు ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాజు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనం మీద ఆసీనుడు ఆయెను. యెహోయాషు షోమ్రోన్లో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూసి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునకు ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణం. సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తం దైవజనుడు అతని మీద కోపించి, నీవు 5 మార్లైనను 6 మార్లైనను కొట్టినెడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతం చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదు అని చెప్పెను. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిల్చెను. యెహోయాహాజు దినములనియు సిరియా రాజు అయిన అజాయేలు ఇజ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యం నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికిని తమ సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజు అయిన అజాయేలు మరణం కాగా అతని కుమారుడైన బెన్హదాదు అతనికి మారుగా రాజు ఆయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అజాయేలు కుమారుడైన బెన్హదాదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇజ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. 2 రాజులు 14వ అధ్యాయము. ఇజ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడును అయిన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడు అయిన అమజ్యా రాజు ఆయెను. అతడు ఏలును ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయాదాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండిరి. రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతం చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులను మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధం చేసి ఏదేమీలలో 10,000 మందిని హతం చేసి సేలాను పట్టణములను పట్టుకొని
కనుగొని దానికి యొక్తాయేలు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమజ్యా ఇజ్రాయేలు రాజు అయిన యోహుకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరం దర్శించుకున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా, ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు యూదా రాజు అయిన అమజ్యాకు ఇలాగు వర్తమానం పంపెను. లెబోనులో ఉన్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమార్తెకిమ్మని లెబోన్లో ఉన్న దేవదారు వృక్షంనకు వర్తమానం పంపగా, లెబోనోన్లో ఉన్న దుష్టమృగం వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కి వేసెను. నీవు ఏదోమీలను హతం చేసి నందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నట్లు సరే, నీ నగరమందు నీవు ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రమే కాక నీతో కూడా యూదా వారును కూలునట్లు నువ్వెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను. అమజ్యా విన్నోళ్ళకునందున ఇజ్రాయేలు రాజు యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణం దగ్గర తానును యూదా రాజు అయిన అమజ్యాయు కలుసుకొనగా, యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం పొంది అందర్నూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరి ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యాను యూదా రాజును బెత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరలు పొడుగును పడగొట్టెను. మరియు యెహోవా మందిరమందును రాజు నగరనందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణములలో కుదువపెట్టి బడిన వారిని తీసుకుని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమం గూర్చి యూదా రాజు అయిన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో ఇజ్రాయేలు రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజు ఆయను. యూదా రాజు అయిన యోవాషు కుమారుడైన అమజ్యా ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తర్వాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతరమైన కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను. కానీ వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతన్ని చంపి గుర్రముల మీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడు అయిన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి. ఇతడు రాజు అయిన తన తండ్రి తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత ఏలాతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించును. యూదా రాజును యోవాషు కుమారుడు అయిన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు కుమారుడు అగు యెరోబాము షోమ్రోన్లో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపం చేటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గెస్సేఫేరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడు అయిన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేవుడు అగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రపు వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనం చేసుకొనెను. ఏలైనగా అల్పులనేమి గనులనేమి ఇజ్రాయేలు వారికి సహాయకులు ఎవరునూ లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకొనెను. ఇజ్రాయేలు అను పేరు ఆకాశం క్రింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి అతడు చేసిన యుద్ధములను గూర్చి దమస్కు పట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇజ్రాయేలు వారి కొరకైన అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెరోబాము తన పితరులు అయిన ఇజ్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజు ఆయను. 2 రాజులు 15వ అధ్యాయము. ఇజ్రాయేలు రాజు అయిన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజు అయిన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16
ఏండ్లవాడై ఏలనారంభించి యెరూషలేము నందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యొక్కెల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రం కొట్టివేయలేదు. ఉన్నత స్థలములయందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండిరి. యెహోవా ఈ రాజును మ్రొతినందున అతడు మరణమగు వరకు కుష్ఠిరోగి అయి ప్రత్యేకంగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయం తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజు ఆయను. యూదా రాజైన అజర్యా ఎలుబడిలో 38వ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజు ఆయను. జెకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై యుందురని యెహోవా యోహుతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదారాజు అయిన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను. గాది కుమారుడైన మోనాహేను తీర్షాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో ఉండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజు ఆయను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మోనాహేము రాగా తిప్సాహు పట్టణపు వారు తమ గుమ్మములను తీయలేదు గనుక అతడు వారందరినీ హతం చేసి తీర్షాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లబెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భఫలములను చింపెను. యూదా రాజైన అజర్యా ఎలుబడిలో 39వ సంవత్సరమందు గాది కుమారుడైన మోనాహేను ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోన్లో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజు అయిన పూలు దేశం మీదికి రాగా మోనాహేను తనకు రాజ్యము స్థిరపరచబడినట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మణుగులు వెండి పూలు నాకు ఇచ్చెను. మోనాహేను ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనుషుని యొద్ద 50 తులములు వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను. మోనాహేను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మోనాహేను తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజు ఆయను. యూదా రాజు అయిన అజర్యా ఎలుబడిలో 50వ సంవత్సరమందు మోనాహేను కుమారుడైన పెకహ్యా షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడు అయిన పేకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకుని షోమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతన్ని చంపి పెకహ్యాకు మారుగా రాజు ఆయను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజు అయిన అజర్యా ఎలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పేకాహు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలీలు రాజు అయిన పేకాహు దినములలో అష్షూరు రాజు అయిన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణములను అబెల్మాయాక పట్నంను యానోహాకు పట్నంను కాదేషు పట్నంను ఆసోరు పట్నంను గిలాదు దేశంను గలిలయ దేశంను నఫ్తాలి దేశం అంతటిను పట్టుకుని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన యోషయా ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడు అయిన
పేకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదారాజు అయిన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరంన అతనికి మారుగా రాజు ఆయను. పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడు అయిన పేకాహు ఏలుబడిలో 2వ సంవత్సరంన యూదా రాజు అయిన ఉజ్జియా కుమారుడు అగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 వాడై యెరూషలేము నందు రాజే 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదేకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలముల యందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకు ఉన్న ఎత్తైన ద్వారములను కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజు అయిన రెజీనును రెమల్యా కుమారుడైన పెకాహును యూదా దేశం మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజు ఆయెను.